వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్ చూద్దాం. రాజకీయం కోసం ఎంత నీచానికైనా జగన్ పాల్పడతారనేది కల్తీ మద్యం భాగోతంతో మరోసారి బట్టబయలైందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జోగి రమేష్ ప్రధాన పాత్రధారిగా ఉన్న కల్తీ మద్యం కుంభకోణానికి 5 రాష్ట్రాలతో సంబంధం ఉందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు కల్తీ మద్యం భాగోతంతో లింక్ ఉన్నందుకే జగన్ నోరు విప్పలేకపోతున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. తాగునీటి వసతితో పాటు ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశామని వివరించారు. ట్రాఫిక్ జామ్ సమస్యను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కొండా సురేఖ. పుష్కరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3600 బస్సులు నడుపుతున్నామన్నారు. రేపు ఉదయం 4:45 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మొదటి పుష్కర స్నానం ఆచరిస్తారన్నారు మంత్రి కొండా సురేఖ. ఇది మనకు అందరికీ కూడా మహాభాగ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పుష్కరాలు గతంలో ఆది పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు విజయవంతంగా చేయగలిగాము. కానీ అప్పుడు కొంత వర్షాకాలం ఉండడం వలన భక్తులకు ఇబ్బంది జరిగింది. మళ్ళీ ఈసారి అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామిగారు ఒకరోజు చేసిపోతే మరి రోజు ఒక స్వామిగారు అంటే ఒక్కొక్క పీఠాధిపతులను కూడా మరి ఈ 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని కూడా పిలిచి మరి వారి ద్వారానే మొదటి స్నానము మొదలు పెట్టడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఇటీవల హత్యకు గురైన వైష్ణవి కుటుంబాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. వైష్ణవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ సమాజమా ఒక్కసారి నిద్ర లేవండి. ఒక్కసారి మన బిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిద్దాం రండి. జంజీ మీరందరూ కూడా ఒక్కసారి మీ గొంతెత్తాలి. లేకపోతే ఈరోజు వైష్ణవికి అయింది, రేపు మనకు కాదని గ్యారంటీ ఏమిటి? మనకు సంపూర్ణ రక్షణ ఉండాలి. మనకు పెట్రోలింగ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ముఖ్యమంత్రి కేవలం తన ఆస్తుల చుట్టే పెట్రోలింగ్ పెంచుకున్నాడు. పోలీసులంతా కూడా తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే వినియోగిస్తున్నాడు. అంతే తప్ప పేద ప్రజల, మరి ముఖ్యంగా మైనర్ బాలికలు, మహిళల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా కష్టపడడం లేదు. ఆయన చెమట చిందిస్తున్నది. 18 గంటలు రివ్యూ చేస్తుంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎవరి గురించి రివ్యూ చేస్తున్నారండి? 18 గంటలు నా రివ్యూల వల్ల ఆఫీసర్లకు ముచ్చెమటలు పోస్తున్నాయి అంటున్నారు. మీరు నిజంగా రివ్యూ చేసి ఉంటే ఇప్పటికల్లా 2 కమిషనర్ ఆఫ్ పోలీసు సస్పెండ్ కావాలి, డీసీపీలు సస్పెండ్ కావాలి. మీరు రివ్యూ చేస్తున్నది దేని గురించి అండి? మీరు రివ్యూ చేస్తున్నదంతా కూడా భూముల దందాల గురించి. మీ అన్నదమ్ములందరూ కూడా ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయి, వాటి రక్షణ గురించి రివ్యూ చేస్తున్నారు. అమ్మాయిల ప్రాణాల గురించి రివ్యూ చేస్తున్నారా? నిజంగా రివ్యూ చేసి ఉంటే ఈ అమ్మాయి, మీరు ఒకవేళ ధైర్యం ఇచ్చుంటే ఈ అమ్మాయి తన మీద జరగబోతున్న దాడిని ముందరనే ఊహించుండేది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం స్వయంగా ఎడ్లబండి నడుపుతూ ఇందిరా చౌక్ నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. పన్నుల పేరుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల్ని దోపిడీ చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పెరిగిన ధరల భారంతో సామాన్యుడు మళ్లీ పాత రోజుల్లా ఎడ్లబండ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని
ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించుకుంటే నిరసనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు అమాంతం పెంచి పేద ప్రజలను అడ్డివిరుస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎడ్ల బండ్లతోటి రిక్షాలతోటి ఇలా సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా పేద ప్రజల ఉసురు పోసుకోకండి నరేంద్ర మోడీ గారు. మీకు ఇది మంచిది కాదు, మీకు పాపం తగులుతుంది. తక్షణమే ఇవాళ మీరు పెంచినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు తగ్గించాలి. ఆ రోజు మేము యూపీఏ సర్కార్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు బ్యారెల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి అతి తక్కువ ధరలకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందించి ఇలా ప్రజలకు మేము అండగా ఉన్నాం. ఇలా అప్పుడు ఏ విధంగా అయితే అప్పుడు చేసిండ్రో ఇప్పుడు అదే విధానాన్ని మీరు కొనసాగించాలి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ గుమ్మాళ మమత, ఎస్పీ జానకి, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఇటీవల బైపాస్ రోడ్లపై ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని చెప్పారు. అన్ని బైపాస్లలో స్పీడ్ కంట్రోల్ కు తీసుకోవాల్సిన చర్యలపై స్టడీ చేసి నివేదిక తయారు చేశారు. ట్రయల్ రన్ బేసిస్ లో నివేదికలోని సూచనల్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాల్కొండ బైపాస్ రోడ్ కావచ్చు, అలాగే భూత్పూర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్స్ కావచ్చు, కొత్తగా నిర్మాణమైన హన్వాడ నుంచి మన పాలమూరు యూనివర్సిటీ వరకు ఏదైతే రోడ్ వేశారో కొత్త రోడ్డు అక్కడ కావచ్చు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా విపరీతమైన స్పీడ్ తోటి వాహనాలు వస్తున్నాయి. అలాగే మధ్యలో కాలనీస్ నుంచి రోడ్లు హైవే పైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ మనము ఎంట్రీస్ క్లోజ్ చేయాలి, ఎక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవాలా, స్ట్రిప్స్ రమ్లింగ్ స్ట్రిప్స్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక డేటా తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంది, ఎక్కడ ఓపెనింగ్స్ క్లోజ్ చేస్తే మనకు ట్రాఫిక్లో ఈజీ అవుతుంది అనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగకుండా కొద్దిగా మనం టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ మనం క్లోజ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదో వాటిని జాగ్రత్తగా గమనించి చేయాలని చెప్పి నేను అధికారులకు సూచించిన. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్ మిల్లుల్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గణపురంలోని జానకిరామ్ రైస్ మిల్, చిట్యాల మండలం కైలాపూర్లోని లక్ష్మీ నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వాలని, ఆలస్యం ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరాదని, ఇటువంటి చర్యల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే సత్యనారాయణరావు. అక్రమాలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమని, మిల్లుల్ని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తే పూర్తి సహకారం ఉంటుందని, కానీ అక్రమాలను సహించబోమని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ఊర చెరువును పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. గ్రామంతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా చేస్తున్న అరాచకాలపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన వెంటనే మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ పోలీస్, రెవెన్యూ, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. 25 పైసలకు పర్మిషన్ ఇస్తే 75 పైసల మేరకు మట్టిని తీసి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ గర్వకారణంగా ఉందన్నారు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. నియోజకవర్గంలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన ఆయన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయ విందు నిర్వహించారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీస్ కమిషనర్ గౌ షాలం పలు జ్యువెలరీ షోరూంలు, హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ప్రమాణాల్ని ఆయన ముమ్మరంగా పరిశీలించారు. గోల్డ్ దుకాణాల్లో మెటల్ డిటెక్టర్లు, ఎమర్జెన్సీ అలారాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. హోటల్స్ లో బస చేసే కస్టమర్ల ఆధార్ కార్డులను సేకరించి ఫోన్ నెంబర్స్ ని సరిచూసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలో 50% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని 353 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. రికార్డు స్థాయిలో వారంలోనే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 441 కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50% కొనుగోలు పూర్తయ్యాయన్న కలెక్టర్ మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు 1,60,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 1,25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తి చేశామని వెల్లడించారు. మిగతా ధాన్యాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. పర్యాటక ప్రాధాన్యతను వివరిస్తూ కరీంనగర్లో హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల వేడుకల్లో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో టూరిజం వీక్ వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం దగ్గర హెరిటేజ్ వాక్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రారంభించారు. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరు మన వార్తలు. మేడ్చల్ పిఎస్ పరిధిలో సీఎం మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి తాను సీఎం మనిషిని, సీఎం రేవంత్ రెడ్డి పిఏని, పీసీసీ సభ్యుని అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాటిని తాను సెటిల్ చేస్తానని చెప్పి ప్రతిఫలంగా 5 విల్లాలను విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు తనను వచ్చి కలవకపోతే మీ పని ఆగిపోతుందంటూ బెదిరింపులకు దిగడంతో సైబరాబాద్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నిఘా పెట్టిన మేడ్చల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సంతోష్ గుప్తా పలు చోట్ల సీఎం మంత్రుల పేర్లు ఉపయోగిస్తూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. నిందితుడిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఏసీపీ శంకర్ రెడ్డి. ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుని కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అరెస్ట్ చేసి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల బాచుపల్లి పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న 4 ఆటో, మొబైల్ నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 10 లక్షల విలువైన 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరిపైన అనుమానం వచ్చింది. వాళ్ళపైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెక్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఓ వృద్ధురాలికి వచ్చే పెన్షన్ డబ్బులపై కన్నేశాడు ఓ కేటుగాడు. ఇల్లందకుంట మండలం కడగర్తి గ్రామానికి చెందిన
రామంచ ఐలమ్మ తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం జమ్మికుంట పట్టణంలోని ఓ బ్యాంకుకు వచ్చి 4,000 రూపాయలు తీసుకుంది. ఇది గమనించిన ఓ కేటుగాడు ఐలమ్మ దగ్గరికి వెళ్లి, నీకు బ్యాంకు వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చారు, ఇంకా 2,000 రూపాయలు వస్తాయని మాయమాటలు చెప్పి 4,000 రూపాయలు తీసుకుని పరారయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తాను మాజీ మావోయిస్టునని లొంగిపోవడానికి వచ్చానంటూ హడావిడి చేశాడు. తన పేరు జగన్ అలియాస్ దేవేంద్రచారి అంటూ ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశాడని చెప్పాడు. అయితే పోలీసులు తమ రికార్డుల్లో ఎక్కడా అతడి పేరు లేదని తెలిపారు. దీంతో సమగ్ర విచారణ కోసం హైదరాబాద్ ఎస్ఐబికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం దగ్గర ఏబీవీపీ సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. కాలేజీల్లో ప్రవేశాలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు సమాంతరంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టాలన్నారు. రాష్ట్రం నుంచి వలసపోతున్న విద్యార్థుల సంఖ్యను అరికట్టాలని సూచించారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తమ గ్రామంలో చెరువుల ఆక్రమణను అరికట్టాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా రాఘోలు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గతంలో తమ గ్రామంలో 14 చెరువులు ఉండేవని కాలక్రమేణా ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఎకరాల్లో ఉండే రాఘోలు పెద్ద చెరువు ఆక్రమణలతో 20 ఎకరాల్లో మిగిలిందన్నారు. చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతుండటంతో ఉపాధి హామీ కూలీలకు పనులు లేకుండా పోతున్నాయని వాపోయారు. రాఘోలులోని చెరువుల ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాఘోలు గ్రామంలోని ఆక్రమణకు గురైన చెరువుల్ని కాపాడాలని కోరారు గ్రామస్తులు. కొత్తగూడెంలో ఆన్లైన్ మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు బంద్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,200 మెడికల్ షాపులు బంద్లో పాల్గొనగా కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో 149 మెడికల్ షాపులు మూతపడ్డాయి. కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాలో మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ మందుల విక్రయ విధానాలను వ్యతిరేకిస్తున్నామని నిరసనకారులు తెలిపారు. ఆన్లైన్ విక్రయాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నకిలీ మందులు ప్రజలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల ఫారెస్టులో అటవీ శాఖ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి నల్లమల అడవి మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తున్న శివభక్తులే లక్ష్యంగా అధికారులు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. శ్రీశైలం వెళ్తున్న శివభక్తుల వాహనాలను ఆపి ఒక్కో వాహనానికి 5,500 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఏం చెప్పలేదు, 15 కిలోమీటర్స్ ఆయన తర్వాత చెప్పినారు పర్మిషన్ తీసుకోవాలా అంటే, ఆడ రిటర్న్ పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి ನಾವು ఎట్లా పోవాలా, జాదా ఎక్కువ హరాస్మెంట్ చేసినారు. మొత్తం 20,000 చెప్పినారు. ನಾವು అందరి దగ్గర ఒక చందపట్టి చేసి 5,500 ఇచ్చినాము. అందరూ కూడా ನಾವು ఒక రోజు ఉంది పాదయాత్ర చేస్తాము. అందరూ లేడీస్ కూడా వచ్చినారు. ఒకరోజు ఇడిచేంతే లేదు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బుధనంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్మించాల్సిన పంచాయతీ కార్యాలయం కొందరు స్వలాభం కోసం గ్రామానికి దూరంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూములను వ్యక్తి ఆక్రమిస్తున్నారని, శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు గ్రామస్తులు. పోలీసులను అడ్డుపెట్టుకుని అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన సాయిబాబా దేవాలయంలోకి దళితులను రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి భారీ నుంచి దళితులను కాపాడాలని వేడుకున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అభినేటి చెరువులో మట్టిని తవ్వి లారీలు, ట్రాక్టర్స్ ద్వారా అక్రమంగా తరలిస్తూ రాత్రికి రాత్రే లక్షలు సంపాదిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. That's all for now. More updates coming up. Stay tuned.